నమస్తే అందరికీ, నా పేరు పవన్, మీరు చూసిన పవన్ ఇండస్ట్రీ. ఈరోజు నేను ఫుల్ అప్డేట్ చేస్తున్నా మా షెడ్ గురించి. కంటెంట్ ఏంటంటే ఎట్లా కట్టినాము, ప్లాన్ ఏంది, ఎంత అయింది మన కట్టింగ్ మొత్తము, ఇంకోటి ఈ ఏరియా ఎంత వస్తుంది, ఆ ఏరియా ఎంత వస్తుంది, మొత్తం కలిపి ఇప్పుడు చెప్తాను నేను. లాస్ట్ చూడండి, వస్తే ఫాలో అవుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చెప్పు ఒకసారి అర్థం మొత్తం చెప్పి. చాలామంది కడుతురు లెంత్ ఎంత పెడుతుంది అని చెప్పేసి. ఇక లెంత్ వచ్చేసి మనది 50 అడుగులు, వెత్ వచ్చేసి 43 అదనమాట. రేగులకి రావడానికి మన దగ్గర మనకి 2,50,000 అయినాయి. ఎట్లా అంటే చూపిస్తాండి. ఇక రేకులు అనేది కొన్ని మన పాత ఉన్నాయి, కొన్ని కొత్తవి ఉన్నాయి. అందులో రాడ్లు ఒకటి మనకి ఫిట్టింగ్ చేసినందుకు, మనకి పెట్టినందుకు, ఖాళీ ఫిట్టింగ్ చేసినందుకు మనకి 40,000 తీసుకురు వాళ్ళు. అండ్ మనకి మొత్తం ఫిట్టింగ్కి రేకులకి రాళ్ళు కలిపి దగ్గర మనకి 2,50,000 అయినాయి. సో 2,50,000కి రేకులు రాళ్ళు వచ్చినాయి మనకి. అండ్ దీనికి లేబర్కి వచ్చేసి మనకి రోజుకి 10,000 అనమాట. 5 మంది లేబర్లు ఉంటారు, ఇంకా మిస్సులు ఉంటారు. అండ్ ఇది కాకుండా మనకి సిమెంట్ వచ్చేసి ఇది కాంక్రీట్ మొత్తం ఇది. దీనికి వాడు అంటే 30,000 కలిపి 60,000 ఇది. ఈ 3 గాడీలు కట్టడానికి మనకి 2 weeks టైం పడ్డది. అండ్ అది కూడా మనకి కొన్ని క్రాక్ వచ్చినాయి, ఇలా కొన్ని విషయాలు కూడా మళ్ళీ అవి చేపించినాము, అందుకే టైం పడ్డది. ఇంకా మెయిన్గా ఏంటంటే ఈ కాంక్రీట్ సిమెంట్ అనమాట. ఇది ఈ సిమెంట్ వస్తే మనకి ట్రిప్కి 30,000 పడ్డది. మొత్తం 2.5 ట్రిప్లు వచ్చింది మనకి ఈ మొత్తం సిమెంట్ కలిపితే. సో ఇది ఈ గాడి అన్ని కలిపి కొనుక్కేసాం మేము ఎవరిగానికి, అందుకే ఇంత టైం పడ్డది. ఇంకెందుకు మన షెడ్ అయిపోయింది అంటే కొంచెం వర్క్ ఉంది, అదేంటంటే విడిపిస్తుందా. షెడ్ మొత్తం అయిపోయింది. ఇక బ్యాలెన్స్ ఏంటంటే ఇది ఒకటే అనమాట. ఆ పలకలు వేసినాం అనుకోండి, ఇక వర్షం పడదు ఏం పడదు అనమాట. ఒకసారి చూపి, ఒకసారి ఆ పలకలు చూపి, పలకలు జూమ్ కొట్టు. ఈ పలకలు ఉన్నాయి కదా, ఇవి పెట్టేసి ఇట్లా కవదామని చూసినాం మేము. కప్పిన తర్వాత ఇక్కడ మొత్తం కవర్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ వర్షం పడదు ఏం పడదు అనమాట బర్లకి. ఆ పలకలు పెడితే మొత్తం కవర్ అయిపోతుంది. వర్షం పడగానే మన బర్లకి ఏం కాదు. పలకలు ఎందుకు పెడతలే అంటే వచ్చిర్రు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. పెట్రా వచ్చి దారా వచ్చి చేరా అంటే కొడుకులు అన్న పొలాలు దొరికిపోయారన్న ఆగని చెప్తున్నాడు. సరే అని చెప్పేసి ఆగినాం మేము. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ వేసిన తర్వాత మొత్తం అయిపోతుంది. ఇంకా దగ్గర మనకి ఇవి మనకి ఒక 2 weeks టైం పడుతుంది మొత్తం రన్నింగ్కే. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉంది కదా, అది చెప్పి ఒకసారి ఫిట్లు వస్తాయి. ఇక్కడ మొత్తం ఫిట్లు వస్తాయి కూడా కనిపించకుండా. ఇక్కడ బర్రెలు ఉంటాయి, అన్ని బర్రెలు సేలింగ్కి సేల్ చేస్తారు అనమాట. ఇవంతా ఇక్కడ బర్రెలు, ఇక్కడ పిల్లలు, అదనమాట ప్లాను. మన ప్లాన్ ఏంటంటే మెయిన్గా బర్రెలు తెచ్చి అమ్మాలి. అక్కడ మొత్తం మన పాత బర్రెలు ఉంటాయి, ఇక్కడ మొత్తం కొత్త బర్రెలు అనమాట. బర్రెలు వేస్తాం, అమ్ముతాము. అది మన ప్లాన్ అనేది. అండ్ షెడ్ మొత్తం కనిపించడానికి దగ్గర మనకి ఇంకా 2 weeks టైం పడుతుంది. అయిపోయిన తర్వాత కూడా మొత్తం మీకు చెప్తాను అనేది. సో ఇంకా మనకి ఏం కావాలి ఇప్పుడు, మనకి పండుగ ఉండడానికే కంటైనర్ కావాలి అండ్ మనకి గడ్డి కావాలి. చూస్తుందా ఇప్పుడు ఈ భూమిలో మొత్తం సూపర్ నెంబర్ పెడుతున్నాము, అవతలేమో మక్క పెడుతున్నాము. సో మక్క సూపర్ నెంబర్ కలిపి మనం బలకిస్తాము మొత్తం పండుగకి. ఇక్కడ మొత్తం కంటైనర్ వస్తుంది, ఆడేమో కుట్టి మిషన్ వస్తుంది ఆడ. సో కంటైనర్ మొత్తం ఆడున్నాయి. మొత్తం అయిపోయిన తర్వాత కంటైనర్ ఇంకా కుట్టి మిషన్ వచ్చి పెట్టేయాలి, అంతకుమించి ఏం లేదు. దగ్గర మనకి 1 week టైం పడుతుంది. 1 weekలో మొత్తం సెట్ అయిపోతుంది. అండ్ 2 weeksలో మొత్తం అయిపోతుంది. షెడ్ మొత్తము బర్రెలు వస్తాయి పోతాయి అనమాట. అది మన మెయిన్ ప్లాన్. అక్కడ మొత్తం సూపర్ పెడతాం, అక్కడ మొత్తం మక్క పెడతాం, అదనమాట మెయిన్ మనది. మొత్తం వేస్ట్ కోసం అనమాట. ఇలా పెండ వాటర్ కానీ కడియ వాటర్ కానీ మొత్తం ఇందుకు వస్తాయి. ఇందుకని మనము మోటార్ పెట్టుకొని బయటకి ఇస్తాం. ఇది డైరెక్ట్ పెట్టుకునే బదులు ఇది కొంచెం చాలా బెటర్ అనమాట. ఇది ఈ గుంతవడ్డీగా మనకి చేసే మనది కాబట్టి మనకి ఎంత కష్టం రాదు దీనికి. మోటార్ ఇళ్ళకి వచ్చేసి ఇళ్ళకి వెళ్ళిపోతాయి ఇవి. మళ్ళీ మోటార్ పెట్టేసి మనం బయటకు పోతాయి వాటర్, అదనమాట ప్లాన్. అంతా సూపర్ అయిపోరు. ఇంకా పెడుతున్నాము, పెడుతున్నాము, ఇంకా అవతల కూడా పెడుతున్నాము. బట్ కోసం మనకి గడ్డ కావాలి కదా, షార్టేజ్ రాకుండా మొత్తం ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ. ఇంకో దీంతో మనం సలహా పెడుతున్నాము. సలహా చెప్పిన తర్వాత ఇంకా వేరే కూడా ప్లాన్ చేస్తున్నాము. అన్నీ అయిపోతాయి. ఏమన్నా పాత బర్రెలు ఇవన్నీ ఆడుకోతాయి. తర్వాత మనం కొత్త కూడా తీసుకొస్తాము, అదనమాట. సో మనం చెప్పినా నేను మన ఫాలో పడవలు దిక్కువని చెప్పేసి మన ఫామ్లో పడవలు కొత్తగా వచ్చారు. మళ్ళీ వాళ్ళని కూడా చూపిస్తారండి. వీళ్ళే మన పడవలు దిక్కువరేమన్నా వాళ్ళని కొత్తగా వచ్చారు. అండ్ వీళ్ళైతే మంచి పని చేస్తారు. मिथिलेश तुम्हारा तुम्हारा क्या नाम है? रामजीवन। कैसे है? अच्छे है काम? अच्छा है ना, सबको अच्छे है, अच्छा है అదనమాట. పల్లె బాగానే వేస్తారు వీళ్ళు. అండ్ మనకేం డొక్కాయలు లేదు. సో అదనమాట చెప్పినా మీకు ఆల్రెడీ ఈ కంటైనర్ మొత్తం ఆడుకోతా అని చెప్పేసి. ఈ కంటైనర్ ఆడుకోతుంది, బర్రెలను ఆడుకోతాయి, మొత్తం గుడిస్తున్నాం మనము. అండ్ కుటుంబం కూడా ఆడుకోతుంది, అదనమాట. ఇప్పుడు మీరు చేయాల్సిందంటే మనకు కొంచెం ఫాలో పెట్టుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎంత అయింది, షెడ్కి ఎంత అయింది మొత్తం ఇప్పుడు ఆల్రెడీ కింద ఒక లిస్ట్ చేసి పెడతా, చూడండి మీకు అర్థమవుతుంది. అది లాస్ట్కి మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మొత్తం గొడ్డు వస్తుంది అనమాట. గేట్ వస్తాయి ఇక్కడ ఎవరు రాకుండా. అండ్ ఇక్కడ ఒక బోర్డు వస్తుంది వేసి అని చెప్పేసి, అదనమాట. లోపలికి ఎవరు రారు, కుక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అదనమాట మొత్తం బందోబస్తు ఇస్తున్నాం. మొత్తం ఇది మీడియం ఫామ్లోకి ఇస్తున్నాం ఇది. దీని తర్వాత మనము 100 బర్రెల ప్రైవేట్ స్టార్ట్ చేస్తాము, అదనమాట. సో ఇప్పుడైతే ఇట్లుంది మన ఫామ్ అయితే.